అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను మీ యొక్క శ్రీహరి డిగ్రీ కాలేజ్లో ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరము మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నా కానీ ఒకప్పటి పరిస్థితులు ఇలా లేవు. పురుషులతో సమానమైన పని చేసినా వారికి సరైన వేతనం వచ్చేది కాదు. పురుషులతో సమానమైన వేతనాలు మరియు సమాన పని సమయం కోసం అమెరికాలోని పశ్చిమ పెనిన్సులాలోని ఒక బట్టల మిల్లులో మొదటిసారిగా మహిళలు సమ్మె ఆందోళన బాటపట్టారు. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమై అక్కడి మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం దక్కింది. అందుకే అప్పటి నుండి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కృతిక భేదాభావాలకు తావు లేకుండా చాలా దేశాలలో మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. యుద్ధం కారణంగా మహిళలపై రోజు రోజుకి పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ పార్సీ మహిళలు ఇదే రోజు వెర్సెల్స్లో ఒక ప్రదర్శన జరిపారు. 1910 సంవత్సరంలో కోపెన్హెగ్లోని సోషలిస్ట్ ఇంటర్నేషనల్ వారు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరిపారు. 1911 సంవత్సరంలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవం నాడు తమ హక్కుల కొరకు లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. దానితో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకు ప్రాముఖ్యత పెరిగి అన్ని దేశాలలో మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు. 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8న మహిళా దినోత్సవం అధికారికంగా ప్రకటించింది. మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్లను సాధనకు మహిళలు ఈరోజు నిర్వహించుకుంటారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి ఏటా మార్చి 8వ తేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ స్త్రీల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలా అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీకి స్వతంత్రం లేదు. ఇక సినిమాలలో ఒక ఆట వస్తువులాగా చూపిస్తున్నారు, అర్ధనగ్నంగా ప్రదర్శిస్తున్నారు వారి వ్యాపారం కోసం, వారి సినిమా సక్సెస్ కోసం. సో యువతని పెడుదారు పట్టించే ఈ సినిమాలు ఎక్కువగా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి ప్రస్తుత రోజుల్లో. సో అంతేకాకుండా స్త్రీ ఒక చెల్లిగా, తల్లిగా మరియు ఎన్నో విధాలుగా వారు మనకంటే తెలివైన వారు అయినప్పటికీ కూడా వంటింటికే పరిమితం అవుతున్నారు. మనం ఎంతోమంది ఉదాహరణలు చూడొచ్చు. ద గ్రేట్ సుధామూర్తి గారు ఆ రోజుల్లోనే ఎంతో శ్రమ పడి ఒక గ్రేట్ సోషల్ వర్కర్గా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఇకపోతే ఈ కేఫ్ కాఫీ విషయం కంపెనీలో కూడా భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆ యొక్క కాఫీని ఎంతో విజయవంతంగా నడిపి విజయపదంలో నడిపించగలిగింది. అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకంటే వాళ్ళే తెలివైన వాళ్ళు, వాళ్ళ పర్సెప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ మ్యారేజ్ సిస్టమ్ 22కి 23కి వారికి మ్యారేజెస్ చేసి వారి యొక్క ఉన్నతమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నారు అని నా అభిప్రాయం. ఇకపోతే ప్రస్తుతం యూత్ కూడా ఈ స్త్రీల గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వారితో ఫ్రీగా మాట్లాడితేనే ఇంకేదో అయిపోయినట్టు, వారి యొక్క వేషధారణ అంటే బట్టలు వేసుకునే విధానమును చూసి వారిని అంచనా వేయడము ఈ విధంగా చేస్తున్నారు. సో అట్లా కాకుండా మీరు ప్రతి ఒక్కరూ గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఏదైనా అరాచకాల గురించి లేదా వ్యక్తుల గురించి మీకు సమాచారం తెలిస్తే పోలీసు వారికి అలాంటి సమాచారంని ఇచ్చి మీరు తమ వంతు బాధ్యతగా సహకరించాలి.
ఇప్పుడు ముఖ్యంగా ఈవెన్ మీరు వెహికల్ని కూడా కంట్రోల్ చేసుకోలేక ఓవర్ స్పీడ్ పోయి యాక్సిడెంట్లు చేస్తూ ఎంతోమంది రోడ్డున యాక్సిడెంట్కి గురి అవుతున్నారు. అంతేకాకుండా ఈ లేడీస్ విషయంలో కూడా యూత్ పెడదావ పడుతోంది. సో నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ప్రతి ఒక్క పురుషుడు కూడా, అంటే జాతీయ మహిళా దినోత్సవం అని అందరూ మహిళలే జరుపుకుంటున్నారు, కానీ పురుషులు కూడా ఈరోజు జరుపుకొని వారి యొక్క బాధ్యతని మరొక్కసారి గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది అని, దీని విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి. అంటే స్త్రీల పట్ల మేము గౌరవంగా వ్యవహరిస్తామని, వారితో మర్యాదపూర్వకంగా ఉంటామని, వారి యొక్క ఆలోచనలకు మరి యొక్క వారి యొక్క గౌరవానికి మేము గౌరవిస్తామని, అంటే నమ్మకంగా ఉంటామని, వారి అభివృద్ధికి మేము తోడ్పడతామని మనం అందరూ ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీలో కూడా కొంతమంది ఎవరో ఒకరు వచ్చి ఈ యొక్క స్త్రీల గురించి, అంటే మహిళల గురించి 4 వాక్యాలు మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీరు కూడా చూసే ఉంటారు, మీ ఇంట్లో అమ్మ ఎంత కష్టపడుతూ ఉంటుంది. ఒక్కరోజు ఇంట్లో అమ్మ లేకుంటే మీరే ఊహించుకోండి, ఎక్కడి వస్తువులు అక్కడే ఉండిపోతాయి. మరి ఇంట్లో ఎవరు చేయాలి? ఎవ్వరు చేయరు, సహకరించము. అదే కాకుండా ఎంతోమంది జీవితాలను మీరు గ్రహించండి. భర్త చనిపోతే భార్య పిల్లలని ఎన్నో విధాలుగా కష్టపడి వారిని ఒక దారి తెచ్చేంత వరకు వదలదు. అదేవిధంగా కష్టపడి వారిని ఒక దారిని తీసుకొచ్చి మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అదే భార్య చనిపోయిన భర్త చూసుకోండి, వితిన్ డేస్లోనే 1 or 2 monthsలోనే ఇంకొక పెళ్ళి చేసుకొని పిల్లలని గాలికి వదిలేసి వెళ్తున్నారు. సో మనము స్త్రీ యొక్క పట్టుదలని కానీ వారి యొక్క దృఢ సంకల్పాన్ని కానీ మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది. సో మీలో కొంతమంది అయినా వచ్చి మాట్లాడితే వాళ్ళకి నేను బహుమతులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ అప్.